భాగం 1 పరిచయం. ఓజీ అంటే ఏమిటి? ఓజీ అనే పదం ఈ సినిమాలో ఓజస్ గంభీర అనే పాత్రకు సంకేతం. ఇది పవన్ కళ్యాణ్ గారి మాస్ గ్యాంగ్స్టర్ అవతారం. దర్శకుడు సుజీత్ ఈ కథను ప్రత్యేకంగా పవన్ గారికోసం రాశారు. ఇది తెలుగు సినిమాలో ఒక స్టైలిష్, బ్లడీ, మాస్ థ్రిల్లర్గా నిలిచే ప్రయత్నం. ఓజీ అంటే దే కాల్ హిమ్ ఓజీ. ఓజీ ఓజస్ గంభీర్. ముంబై మాఫియాలో తిరిగి ప్రవేశించిన ఓజస్. 10 సంవత్సరాల తర్వాత వచ్చిన అతని రీఎంట్రీ. పాత రక్తం తిరిగి వస్తుంది అనే థీమ్. ఈ సినిమా పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ మాస్ స్టైల్ను తిరిగి తెచ్చింది. ఆయన డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, యాక్షన్ అన్నీ ఓజీలో అత్యున్నతంగా ఉన్నాయి. ఇమ్రాన్ హష్మీ గారు ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన పాత్ర ఓమీభావ్, ఓ శక్తివంతమైన, శాంతంగా భయపెట్టే విలన్. భాగం 2 కథానేపథ్యం. ముంబై మాఫియాలో ఓజస్ గంభీర. ఓజీ కథ ముంబై మాఫియా నేపథ్యంలో సాగుతుంది. ఓజస్ గంభీర అనే గ్యాంగ్ లీడర్ 10 సంవత్సరాల తర్వాత తిరిగి వస్తాడు. అతని రాకతో పాత శత్రువులు, కొత్త మాఫియా రాజ్యం, పోలీసు వ్యవస్థ అన్నీ కదలిపోతాయి. కథలో ముఖ్యాంశాలు: ఓజస్ గంభీర మాఫియా లీడర్, ముంబై వీధుల్లో రాజు. ఓమీభో కొత్త క్రైమ్ బాస్, శక్తివంతమైన ప్రత్యర్థి. వారి మధ్య ఘీకునింపు, కథకు ప్రాణం. చివరి 20 నిమిషాలు క్లైమాక్స్, మాస్ ఎలివేషన్. ఓజీ కథలో పునరాగమన భావన, ప్రతీకారం, శక్తి, న్యాయం అనే అంశాలు బలంగా ఉన్నాయి. ఇది వయోజన ప్రేక్షకులకు అనుకూలంగా రూపొందించబడింది. ఆ సర్టిఫికేట్ పొందింది. భాగం 3 నటన. పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ఇతరులు. ఓజీలో నటీనటుల ప్రదర్శన చాలా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఓజస్ గంభీర పాత్రలో మాస్, గంభీరత, శక్తి అన్నీ చూపించారు. ఇమ్రాన్ హష్మీ గారు ఓమీభో పాత్రలో శాంతంగా, భయపెట్టే విలన్గా నిలిచారు. నటన విశ్లేషణ. పవన్ గారి డైలాగ్ డెలివరీ వింటేజ్ పీఎస్పీకే. ఇమ్రాన్ హష్మీ షో స్టాపగ్, టిఓఐ గివ్ యూ. ప్రియాంక మోహన్ ముదువైన, సహజమైన పాత్ర. ప్రకాశ్ రాజ్, శ్రీయారెడ్డి బలమైన సహాయ పాత్రలు. ఓజీలో ప్రతి 10 నిమిషాలకు ఒక మాస్ ఎలివేషన్ ఉంది. సెన్సార్ సభ్యుల ప్రకారం ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు హాయ్ ఇచ్చేలా ఉంది. భాగం 4 సాంకేతిక విశ్లేషణ. శైలి, శబ్దం, శక్తి. ఓజీ సినిమా సాంకేతికంగా అత్యున్నత స్థాయిలో రూపొందించబడింది. ఇది తెలుగు గ్యాంగ్స్టర్ సినిమాలలో ఒక విజువల్ మైలురాయిగా నిలుస్తుంది. ప్రతి ఫ్రేమ్, ప్రతి శబ్దం, ప్రతి కదలిక ఒక శైలి, ఒక ఉద్దీపన. 1 దర్శకత్వం. సుజీత్ గారి విజన్. సుజీత్ గారు ఓజీ కోసం పవన్ కళ్యాణ్ గారి మాస్ పర్సనాలిటీకి అనుగుణంగా కథను తీర్చిదిద్దారు. ఆయన సాహో తర్వాత ఓజీలో కథన శైలి, విజువల్ టోన్, పేసింగ్ అన్నీ మెరుగుపరిచారు. ఓజీలో సైలెన్స్ కూడా ఒక డైలాగ్లా పనిచేస్తుంది. ఇది సుజీత్ గారి ప్రత్యేకత. ఓజస్ గంభీర పాత్రను గంభీరంగా, శక్తివంతంగా, శైలిగా చూపించారు. 2 సినిమాటోగ్రఫీ. రవి కె చంద్రన్ గారి మాయాజాలం. ఓజీలో ముంబై నైట్ లైఫ్, రెయిన్ ఫైట్స్, బ్లడ్ షాట్ ఫ్రేమ్స్ అన్నీ రవి కె చంద్రన్ గారి కెమెరా ద్వారా జీవం పొందాయి. డీప్ బ్లూ, రెడ్, గోల్డ్ వంటి రంగుల వినియోగం ఓజీకి ఒక విజువల్ సిగ్నేచర్ ఇచ్చింది. స్లో మోషన్, వైడ్ షాట్స్, క్లోజప్లలో పవన్ గారి మాస్ ఎలివేషన్ అద్భుతంగా ఉంది. ఫ్రేమ్ కాంపోజిషన్ గ్యాంగ్స్టర్ సినిమాలకు తగిన ఘనత, గంభీరత. 3 సంగీతం. తమన్ గారి శబ్దశక్తి. ఓజీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా యొక్క రక్తం. తమన్ గారు పవన్ గారి మాస్ ఎలివేషన్కి తగిన బాస్ థీమ్, ఓజస్ థీమ్, ఓమీభో థీమ్లను రూపొందించారు. గిటార్, బాస్ డ్రమ్, సింథ్ లూప్స్ వినియోగం ఓజీకి ఒక పశ్చాత్త శబ్ద శైలి ఇచ్చింది. సైలెన్స్ తర్వాత వచ్చే బీజీఎం ప్రేక్షకుల గుండె చప్పుడును పెంచేలా ఉంటుంది. 4 ఎడిటింగ్. పేస్, పంచ్, పవర్. ఓజీలో ఎడిటింగ్ చాలా కంపాక్ట్, పవర్ఫుల్. ఫైట్స్, ఫేసాఫ్ సన్నివేశాలు, క్లైమాక్స్ అన్నీ పేస్తో సాగుతాయి. సెన్సార్ కట్ అయిన కొన్ని సన్నివేశాలు 2 నిమిషాలు, హింస, బ్లడ్, కురతనం. అయినా కూడా ఓజీ
అన్కట్ మాస్ ఎఫెక్ట్. 5. విజువల్ టోన్ ఓజీకి ప్రత్యేక శైలి. ఓజీలో విజువల్ టోన్ డార్కా, గంభీర, శక్తివంతమైన. ముంబై వీధులు, రెయిన్ ఫైట్స్, బ్లడ్ షాట్స్ అన్నీ విజువల్ మూడ్ని ఏర్పరుస్తాయి. పవన్ గారి ఎంట్రీ వైడ్ షాట్స్లో మోషన్ థీమ్ మ్యూజిక్. ఓజీ విజువల్ మాస్ పండుగ. భాగం 5. థీమ్ సందేశం. ఓజీలోని లోతైన భావాలు. ఓజీ సినిమా ఒక మాస్ గ్యాంగ్స్టర్ డ్రామా మాత్రమే కాదు. ఇది పునరాగమన తత్వం, శక్తి యొక్క మౌనం మరియు న్యాయం కోసం పోరాటం అనే భావాలను ప్రతిబింబిస్తుంది. 1. పునరాగమన తత్వం. పాత రక్తం తిరిగి వస్తుంది. ఓజస్ గంభీర పాత్ర గతాన్ని మళ్లీ ఎదుర్కొనడం. అతని రాక పాత పాపాలపై కొత్త తీర్పు. ఓజీలో ప్రతి సన్నివేశం ఓజస్ గారి అంతరంగ యాత్ర, తన శక్తిని మళ్లీ గుర్తుచేసుకోవడం అనే భావన. 2. శక్తి యొక్క మౌనం, నిశ్శబ్దంలోని నినాదం. ఓజీలో ఓజస్ ఎక్కువగా మాట్లాడడు, కాని చూపు, నడక, చర్య అన్నీ శక్తివంతమైన సందేశాలు. ఓజస్ మాట్లాడితే శత్రువు కదలదు, చూస్తే చాలు అనే మూడ్. ఓజీ శబ్దం కన్నా మౌనం బలమైన సినిమా. 3. న్యాయం కోసం పోరాటం, గ్యాంగ్స్టర్లో మానవత. ఓజీలో న్యాయం అనేది పోలీస్ కోణం కాదు, అది వ్యక్తిగత ధర్మం. ఓజస్ తన కుటుంబం, తన ప్రజలు, తన విలువల కోసం పోరాడే నాయకుడు. న్యాయం కోసం తప్పు మార్గం ఎంచుకున్నా ధర్మం నిలబడుతుంది అనే సందేశం. 4. ప్రతీకారం వర్సెస్ పరిత్యాగం, అంతరంగ సంఘర్షణ. ఓజీలో ప్రతీకారం శక్తి, పరిత్యాగం ప్రేమ. ఓజస్ శక్తివంతమైన నాయకుడు, కాని తన లోపల ప్రేమ, బాధ, త్యాగం ఉన్నాయి. ఓజీ బాహ్యంగా బ్లడ్, లోపల బంధం. 5. ముంబై మానవతా రంగస్థలం. ఓజీలో ముంబై నగరం పాత్రల అంతరంగానికి ప్రతిబింబం. వీధులు, చీకటి, వర్షం ఓజస్ గారి భావోద్వేగాలు. ముంబై వాస్తవికత, తాత్వికత కలయిక. ఓజీ సినిమా మాస్ ఎలివేషన్తో పాటు తాత్వికత, అంతరంగ సంఘర్షణ మరియు ధర్మ మార్గం అనే అంశాలను శక్తివంతంగా చూపిస్తుంది. ఇది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వానికి అనుగుణంగా ఉంటుంది. శక్తి, శాంతి. భాగం 6. సమీక్ష. ముగింపు. హిట్ లేదా మిస్. ఓజీ సినిమా ఒక విజువల్ మాస్ పండుగ, ఒక శక్తివంతమైన గ్యాంగ్స్టర్ డ్రామా మరియు పవన్ కళ్యాణ్ గారి వింటేజ్ రీఎంట్రీ. ఇది సినిమా ప్రేమికులు, పీఎస్పీకే అభిమానులు మరియు స్టైలిష్ యాక్షన్ కోరుకునే ప్రేక్షకులకు ఒక పెసా వసూల్ అనుభవం. 1. ప్రేక్షకుల స్పందన. ఓజీ విడుదలైన వెంటనే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో వింటేజ్ పీఎస్పీకే ఇస్ బాక్ అనే హ్యాష్ట్యాగ్ ట్రెండ్ అయింది. ఇమ్రాన్ హష్మీ గారి విలన్ పాత్రకు అభినందనలు వెల్లువెత్తాయి. తమన్ బీజీఎం ఓజీకి ఓపిరి అని అభిమానులు అభిప్రాయపడ్డారు. క్లైమాక్స్. పీఎస్పీకే వర్సెస్ ఇమ్రాన్, ఫైర్ వర్సెస్ ఐస్ అనే అభిప్రాయం. 2. బాక్స్ ఆఫీస్ ఫలితాలు. డే 1 కరెక్షన్స్. 100 కోట్ల రూపాయలు ప్రపంచవ్యాప్తంగా. నార్త్ అమెరికా పేమస్ $3.2 మిలియన్. తెలుగు సినిమాల్లో టాప్ 3. ఏపీ టీజీ డీజన్స్ 29 కోట్ల రూపాయలు మొదటి రోజు. అడ్వాన్స్ బుకింగ్స్ 75 కోట్ల రూపాయలు రిలీజ్కి ముందు. ఓజీ 2025లో అత్యధికంగా బుక్ అయిన తెలుగు సినిమా గేమ్ చెంజెక్ హెచ్హెచ్వీఎంతో పాటు. 3. విశ్లేషణాత్మక తీర్పు. ఓజీ శైలి, శక్తి, శబ్దం. పవన్ కళ్యాణ్ మాస్, గంభీరత, తాత్వికత. ఇమ్రాన్ హష్మీ తెలుగు విలన్ లీగ్లో కొత్త శక్తి. ఓజీ సినిమా కాదు, ఒక మూడ్. ముగింపు. దే కాల్ హిమ్ ఓజీ. పవన్ కళ్యాణ్ గారి మాస్ పునరాగమనానికి ఒక ఘనమైన గుర్తింపు. ఓజీ విజువల్, శబ్ద, భావోద్వేగ మాస్ థ్రిల్లర్. ఇది తెలుగు సినిమాకి ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ పేజీను తెరిచింది.